హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో పచ్చిశనగపప్పు తోటకూరతో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. శనగపిండి కాకుండా శనగపప్పుతో వేస్తున్నాం కాబట్టి ఇవి చాలా రుచిగా ఉంటాయి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది ఒక 2 గంటల ముందు నానబెట్టిన పచ్చిశనగపప్పు. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఇలా ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పుని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేద్దాం. ఇలా ముందుగా నానబెట్టాం కాబట్టి చక్కగా నానుతుంది పప్పు. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన పచ్చిశనగపప్పు మిశ్రమం. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. అదే మిక్సీ జార్లో ఒక 5-6 పచ్చిమిర్చి, 2-3 చిన్న అల్లం ముక్కలు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన పచ్చిమిర్చి మిశ్రమం. దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు మిశ్రమంలో వేసి కలుపుదాం. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసిన తోటకూర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి దీనిలోనే ఒక 2 టీ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసి బాగా కలుపుదాం. ఇవి నీళ్లు పోయకుండానే ముద్దలా చేయాలి. తోటకూరలో తడి, ఈ ఉల్లిపాయలో తడి సరిపోతుంది. ఇలా వడల్లా ఒత్తేలా కలుపుకుందాం. ఇలా బాగా కలిపి ముద్దలా ఇప్పుడు ఇలా చేతిలో చిన్న రౌండ్గా తీసుకొని ఇలా వడల్లా ఒత్తి కాగుతున్న ఆయిల్లో వేసి వేయించుకుందాం. ఇవి 2 వైపులా చక్కగా దోరగా వేయించుకుందాం. మీడియం మంట మీద వేస్తే మాడకుండా లోపల కూడా చక్కగా ఉడుకుతాయి. ఈ 2 వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని పచ్చిశనగపప్పు తోటకూరతో వడలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.